వెళ్తున్నావురా? గుళ్ళోకి వెళ్ళి వస్తున్నాను రా. పెళ్ళి అవడానికి కదా ముక్కుంది. ఒక సమ్మకుడు సంబంధం ఉందని చెప్పారు. ఇప్పుడు వెళ్దాం పదరా. వీడికి లేచింది రేపు గేటురా. రేపు మంచిదిరా, రేపు వెళ్దాంలే. ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఏగివారు అయినాక ఎవరు చేసుకుంటామండి, ఏగివారు అయినాక ఎవరు చేసుకుంటామండి. ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది. 14/12 ఇల్లు నెంబర్ చూడండి. ఇంకా మమ్మీ కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారు. బాబు ఎవరు వచ్చారు? బాబు మీరా? రండి రండి రండి. దద్దోజనం పంతులు గారు పంపించిన పెళ్లి కొడుకు మీరేనా? రండి బాబు కూర్చోండి. అవునండి, పంతులు గారే పంపించారండి. దా బాబు, 10 నిమిషాలు ఆగితే దాకతో పాటు తోప వస్తుంది. అలాగేనండి, పర్వాలేదు. అబ్బా, ఈ ఇంట్లో దాకతో వండిన తోప పెట్టడం సాంప్రదాయం కావచ్చు. ఈ విధంగానైనా తోపు తిని భాగ్యం కలిగింది. సరిపోయారు ఇద్దరును. బాబు అందాక ఈ పేపర్ చదువు బాబు. అలాగేనండి. బాబు లేట్ అవుతుందా? ఇబ్బంది ఏం లేదు కదా? 20 నిమిషాలు ఆగితే పరవన్నం కూడా వచ్చేస్తుంది. అబ్బా, పరవన్నం పెట్టే సాంప్రదాయం కూడా ఉందా? రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. బాబు లేట్ అవుతుంది, ఒక అరగంట అయితే మా నెయ్యి కూడా వచ్చేస్తుంది. ఈలోపు స్వాతి బుక్ చదువు. అలాగేనండి. ముందు పెళ్లి కూతురు చూపించకుండా ఇవన్నీ ఏంటి? ముందు దాకలో తోప, తర్వాత పరవన్నం. ఏం సాంప్రదాయం, ఏం సాంప్రదాయం. ఓహో, ఇవన్నీ తిన్నాకే పెళ్లి కూతురు చూపిస్తారేమో. ఆకలేస్తుందిరా. వీళ్ళు పరమాణం అంటారు, నెయ్యి అంటారు, తోప అంటారు, ఏవి పెట్టి చావట్లేదు. ఇంతకీ ఉద్దేశం ఏంట్రా బాబు? బాబు బాగా లేట్ అయింది, ఒక గంట ఆగితే. చాలండి, పెళ్లి సంబంధం గురించి వస్తే పెళ్లి కూతురు చూపించరు. తీరా తాక, తోప, పరవన్నం, నెయ్యి ఏది పెట్టి చావరు. బాబు బాబు నేను చెప్పేది విను. ఇంక ఏమిన్నా నా బుద్ధి తక్కువ అవుతుంది. బాబు నువ్వు నా ఏకలాంటోడివి. ఏంటి ఇంత చేసి నీ ఏకతో సమానం అంటావా? చీచి, ఇదే ఫ్యామిలీ రా బాబు. నీ సంగతి ఈ ఊరి పెద్ద మనుషులు పెట్టి తెలుస్తాను. ఏంటి బాబు, ఏంటైంది? ఏంటండి, పెళ్లి చూపులకని వస్తే ఏదేదో చెప్తున్నారు. 10 నిమిషాల్లో తాకా తోపా వస్తుంది అన్నారండి. ఇంకో 20 నిమిషాల్లో పరవన్నం వస్తుంది అన్నారు. అరగంటలో నెయ్యి వస్తుంది అన్నారు. కానీ అది రాలేదు, పెళ్లి కూతుర్ని చూపించలేదు. తీరా అడిగితే ఈవిడ నా ఏకతో సమానం అంటుందండి. ఏంటిది? నీవే పొరపాటు పడ్డావు. ఆవిడ ఏకతో సమానం అన్నదంటే ఆవిడ కొడుకుతో సమానమని. ఈ ఊర్లో వింత పేర్లు పెట్టుకున్నది వీళ్ళే బాబు. అబ్బాయి పేరు ఏక, వాళ్ళ ఆయన పేరు దాక, ఆడపడుచు పేరు తోప, కాబోయే పెళ్లికూతురి పేరు పరమాన్నం, పెళ్లికూతురి చెల్లెల పేరు నెయ్యి. వాళ్ళు బయటికి వెళ్ళారు, వస్తారంటుంది, అది అర్థం. క్షమించండి అత్తయ్య గారు, ఏకతో సమానం అంటే నేను ఏదో అనుకున్నాను. నీ కొడుకుతో సమానం అన్నామని ఇప్పుడు తెలిసింది. మొత్తం మీద వింత సంబంధమే. ఇంతకీ మీ పేరు?